వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేఈ అడ్వాన్స్ 2025 ఎగ్జామినేషన్లో పేపర్ డిఫికల్టీ బట్టి కట్ ఆఫ్ అయితే తగ్గుతూ ఉంటుంది. పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది, లేదు అంటే డిక్రీజ్ అవుతుంది. సో యాక్చువల్గా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అండ్ అగ్రిగేట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత చేంజ్ అవుతే ర్యాంక్ ఎంత డిఫరెన్స్ రావచ్చు అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ ర్యాంక్స్ ఎంత చేంజ్ అవ్వచ్చు అని చెప్పినప్పటికీ ఫైనల్గా మీ ర్యాంక్ వస్తేనే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ఫైనల్ అవుతుంది. ఫైనల్ ర్యాంక్ రాకుండా ఎటువంటి ప్రిడిక్షన్స్ అయితే జరగవు. జస్ట్ మీకు ఒకవేళ కట్ ఆఫ్స్లో ఎంతవరకు చేంజెస్ వస్తే ర్యాంకులో ఎంతవరకు చేంజెస్ డిఫరెన్స్ ఉంటుందనేది క్లియర్గా అర్థమవడానికి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ టెన్షన్లో వరీలో ఉన్నారు. మనకు ఫైనల్గా రిజల్ట్స్ అయితే అఫీషియల్ డేట్ సెకండ్ ఇచ్చారు, ఎర్లీగా రిలీజ్ చేస్తే ఫస్ట్ రోజు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్లారిటీగా కట్ ఆఫ్ ఎంత చేంజ్ అవ్వచ్చు, ఎంత చేంజ్ అవుతే ఎంత ర్యాంక్ డిఫరెన్స్ రావచ్చు అనేది మీకు చూపిస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ థింగ్, మనకు 2024లో కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఎంత వచ్చాయి చూడండి. సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్, టోటల్ అగ్రిగేట్ మార్క్స్ ఇక్కడ ఉన్నవి. సో ఒక్క సిఆర్ఆర్ ర్యాంకులో డిఫరెన్సెస్ చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ఫైనల్ ర్యాంక్స్ అనేవి ఇండివిజువల్గా కేటగిరీ వైజ్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ అయిన దాన్ని బట్టి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ క్రాస్ చేసిన వాళ్ళ దాన్ని బట్టి ర్యాంక్స్ అయితే చేంజెస్ అయితే వస్తాయి. జస్ట్ ఇది మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి. అందరూ టెన్షన్లో వరీలో ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్లో అగ్రిగేట్ మార్క్స్లో చేంజెస్ వస్తే ర్యాంక్స్ ఎంత డిఫరెన్స్ అవ్వచ్చు అనేది మీకు క్లియర్గా తెలియజేయడానికి చెప్తున్నాను. సిఆర్ఎల్లో జస్ట్ ఒక 3 ర్యాంక్స్ చూడండి, డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా 10 మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా టోటల్ అగ్రిగేట్ మార్క్స్ 100+ క్రాస్ అయినప్పుడు మనకు వచ్చిన ర్యాంక్స్ ఇక్కడ చూడండి. 3000 ర్యాంక్, 192 మార్క్స్కి 3000 ర్యాంక్ వచ్చింది. 172 మార్క్స్కి 10,000 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ 146 మార్క్స్కి ఇక్కడ 172 మార్క్స్కి 5,000 ర్యాంక్ వచ్చింది. 146 మార్క్స్కి 10,000 ర్యాంక్. ఈ 3 ర్యాంక్స్ చూడండి. ఇంకొక 4th ర్యాంక్ కూడా చూడండి, 130 మార్క్స్కి 15,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంకా 2 డిఫరెన్సెస్ చూపిస్తాను. ఇందులో ఏది జరిగినా మనకు ర్యాంక్స్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. కానీ ఎంత ర్యాంక్ డిఫరెన్స్ వచ్చినా మీ ర్యాంక్ కంటే ముందుండే వాళ్ళు అదే 5,000 ర్యాంక్కి సేమ్ ఉంటారు. మీకు 5,000 ర్యాంకే వస్తే కనుక లాస్ట్ ఇయర్ మీకు ఇప్పుడు 172కు 5,000 ర్యాంక్ వచ్చింది. పేపర్ డిఫికల్టీ అయిపోతే మీరు 172 తెచ్చుకునే మార్క్సే 130కి పడిపోయినా అదే 5,000 ర్యాంక్ వస్తే ర్యాంక్స్ బట్టే మీకు సీట్స్ ఉంటాయి, డిఫరెన్సెస్ అయితే ఉండవు. కానీ ఫైనల్గా ర్యాంక్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు పేపర్ డిఫికల్టీ ఇంక్రీజ్ అయింది. సబ్జెక్ట్ మార్క్స్ ఇక్కడ 8, ఇండివిజువల్గా ఓబీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ మార్క్స్ ఇవి. అగ్రిగేట్ మార్క్స్ కనుక ఇంత తగ్గాయి అనుకుందాం. ఇన్ కేస్ తగ్గితే ఎంత తగ్గుతుంది అనేది రిజల్ట్ వచ్చినాక చూసుకోవచ్చు. 86, 77, 43 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒకవేళ 10 మార్క్స్ కాస్త 8 అయిపోయి 100+ క్రాస్ అయిన కట్ ఆఫ్ కనుక 86కే వస్తే ర్యాంక్స్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది. బిఫోర్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే జోసా అండ్ సిసాబ్, ఐఐటి, ఎన్ఐటి, IIIT, జిఎఫ్టి కాలేజెస్ అన్నింటికి ఇదే మెంటర్షిప్లో మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2,500 రూపీస్. వాట్సాప్ నెంబర్ 6309410931. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి పేమెంట్ స్క్రీన్ షాట్ మీ ర్యాంక్ కార్డ్ పంపించిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అనవసరంగా మీ టైం మా టైం వేస్ట్ చేయొద్దు. మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే 100% టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ యూపీఐ ఐడి స్కాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. పేమెంట్ చేసి మా కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసినప్పుడు మాత్రమే రిప్లై వస్తుంది. దానికి ముందు ఎన్నిసార్లు కాల్ చేసినా మాకున్న టైం సరిపోదు. ఓన్లీ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళ నెంబర్ సేవ్ చేసిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 8 సబ్జెక్ట్ మార్క్స్ అయిపోయి
88+ వరకు మనకు అగ్రిగేట్ మార్క్స్ వచ్చినప్పుడు 3000 ర్యాంక్ 174 మార్క్స్కి, 152 మార్క్స్కి, 153 మార్క్స్కి 5000 ర్యాంక్, అలాగే 125 మార్క్స్కి 10,000 ర్యాంక్ రావడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కట్ ఆఫ్ తగ్గిందనుకోండి, అంటే ఇంకా పేపర్ చాలా డిఫికల్ట్ అయిపోయింది, సిఆర్ఎల్లో కట్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్గా 5, అగ్రిగేట్ కనుక 55 వచ్చి, ఓబీసీ ఈ కట్ ఆఫ్స్ కనుక మిచ్చేసి అగ్రిగేట్ మార్క్స్ కూడా ఇంతవరకు తగ్గితే అది ఎంత తగ్గుతుంది అనేది ఫైనల్గా మీరు చూసుకోవచ్చు. కానీ ఇంతవరకు డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ఇంతగా పేపర్ కట్ ఆఫ్ తగ్గిపోయిందంటే కనుక 3000 ర్యాంక్ 132 మార్క్స్కే రావడం జరిగింది, 5000 ర్యాంక్ 115 మార్క్స్కే రావడం జరిగింది, అండ్ 10,000 ర్యాంక్ 92 మార్క్స్కే రావడం జరిగింది. సో మీకు ఫైనల్గా పేపర్ డిఫికల్టీ ఎంత ఇంక్రీజ్ అయిపోయి మీ మార్క్స్ వచ్చిన దానికి ఎంత డిఫరెన్సెస్లో ర్యాంక్స్ ఉంటాయనేది అర్థమైంది కదా. ఇలాగే పేపర్ డిఫికల్టీ ఇప్పుడు 8 కాకుండా 9 ఉందనుకోండి, మీకు చెప్పిన దానికంటే ఇంకాస్త ఎక్కువ మార్క్స్ ఉండొచ్చు. లేదు ఇప్పుడు చూపిస్తున్నట్టుగా 5 కాకుండా 6 కానీ 7 కానీ ఉంటే దీనికంటే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. సో ఫైనల్గా సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్, అగ్రిగేట్ కట్ ఆఫ్, ఇండివిజువల్గా స్టూడెంట్ కౌంటు అన్నీ బేస్ చేసుకొని మనకు ర్యాంక్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం మీరు ఈ డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాంక్స్లలో. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ 92 మార్క్సే వచ్చాయనుకోండి, చాలా పేపర్ డిఫికల్ట్ అయిపోయి 10,000 ర్యాంక్ వస్తే, మీరు అదే ఈజీ పేపర్ రాసి ఉంటే 10 సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఉన్నప్పుడు వచ్చిన మార్క్స్ ఎన్నైతే ఉంటాయో మీకు అప్పుడు కూడా అన్నే మార్క్స్ వచ్చి ఉంటాయి, పేపర్ ఈజీ అయి ఉంటాయి. సో దానివల్ల అప్పుడు కూడా మీకు 10,000 ర్యాంకే వచ్చి ఉంటుంది. మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 10,000 ఇప్పుడున్నా అప్పుడున్నా మీకంటే ముందున్న వాళ్ళు సేమే ఉంటారు. మీకు కనుక ఇప్పుడు 10,000 వచ్చిందంటే అప్పుడు కూడా 10,000 వచ్చి ఉంటే ఆ స్టూడెంట్ కౌంట్ బేస్ చేసుకొని మనకు సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఇయర్ అడ్వాంటేజ్ ఏంటి, ఆల్రెడీ ఐఐటి మద్రాస్ 80 సీట్స్ ఇంక్రీజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనకు ఆల్మోస్ట్ 1,300+ సీట్స్ అయితే టైర్ 3 ఐఐటీస్లో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాను. సీట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇవి కన్ఫామ్గా ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి లేదా అనేది సీట్ మ్యాట్రిక్స్ వస్తే తెలుస్తుంది. దాన్ని బట్టి కట్ ఆఫ్లో అంటే ర్యాంక్కి వచ్చే సీట్స్ కట్ ఆఫ్ అయితే చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ చేంజెస్ అనేవి సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది కట్ ఆఫ్ తగ్గుతుందనగానే టైర్ 1లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవి ఏంటి, 1,300 సీట్స్ అనేవి టైర్ 3లో యాడ్ అవుతున్నాయి కాలేజెస్. టైర్ 3 కాలేజెస్ కాబట్టి కట్ ఆఫ్ అనేది టైర్ 3 కాలేజెస్ మాత్రం చేంజెస్ ఉండొచ్చు. సో అది ఎలా చేంజెస్ ఉంటాయి అనేది మనకి కంప్లీట్గా సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాతే కన్ఫర్మేషన్ అవుతుంది. థ్యాంక్ యూ.